హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. ఈరోజు టాపిక్లో ఎంతో ఆరోగ్యమైన కాకరకాయ ఒరుగులు చూపిస్తున్నాను చూడండి. ఒరుగులు ఇన్ ద సెన్స్ మనకి సంవత్సరం అంతా మనకి ఏ కూరగాయలు కావాలో అవి నిల్వ చేసుకునే ఒక విధానం. ఈ కాకరకాయని ఎలా యూజ్ చేసినా ఆరోగ్యానికి బలం కదండి. అది మధుమేహాన్ని నివారిస్తుంది, ఎటువంటి అనారోగ్యం కలగనివ్వదు. ఈ జ్యూస్ తీసేసి తలకి పెట్టుకుంటే కూడా చుండ్రు కానివ్వండి, ఎటువంటి సమస్య లేకుండా జుట్టుని శుభ్రంగా ఉంచుతుందన్నమాట. మాడునంతా చలవ చేస్తుంది కూడాను. కాకరకాయ బెల్లం పెట్టి కూర చేసుకుంటారు, వేపుడు చేసుకుంటారు, ఇవి ఎన్నో రకాలు చేసుకుంటారు కదా. ఇలా ఒరుగులు పెట్టామంటే మనం కాకరకాయ వేపుడులాగా అండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ అయిపోతాయి. పైన కొంచెము కారం చల్లుకుని తినేసామంటే చాలా ఈజీ అనమాట. ముందు నేనైతే ఇప్పుడు ఒక 2 kgs కాకరకాయలు తీసుకొచ్చుకున్నానండి. ఇవన్నీ శుభ్రంగా కడిగేసేసుకుని ఒక 1 ఇంచ్ పైన లావు ఉండేలాగా చక్రాల్లా తరుక్కోవాలండి. గింజలు ఉంటే గట్టిగా అనిపిస్తే కనుక మీరు గింజలు తీసేయచ్చు, ఉంచుకోవచ్చు. ఇవి పచ్చివి పండువి ఏ ప్రాబ్లం లేదండి, ఏవైనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఎర్రటెండలో ఎండిపోతాయి కాబట్టి వేగిన తర్వాత ఏవైనా ఒకేలా రుచిలా ఉంటాయి. ఆ తర్వాత ఈ కాకరకాయని మనం సంవత్సరానికి పైన నిల్వ ఉంటాయండి. ఒకసారి తెచ్చుకున్నామంటే ఎక్కువగా దొరికే రోజుల్లో మీకు తెలుసు కదా, మనం కాకరకాయ వేపుడు సన్నగా తరుక్కుని అవి వేగడానికి ఎంత టైం పడుతుంది కదండి. బట్ ఒరుగులుగా రెడీ పెట్టుకున్నారంటే మీకు కాకరకాయ వేపుడు కావాలనుకోండి, జస్ట్ ఆయిల్ వేసుకుని వేయించేసుకుంటే కాకరకాయ వేపుడు రెడీ అయిపోయినట్లుగా అంత బాగుంటుంది అనమాట ఇది. సో ఇలా తెచ్చుకున్న ముక్కలన్నిటినీ ఒకే సైజులో ఇలా చక్రాల్లాగా తరుక్కోవాలండి. నేను మొన్న ఒక వీడియో పెట్టినప్పుడు కాకరకాయ ఒరుగులు అడిగారండి, అందుకని నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇవి మీరు ముందు కొంచెం చేసుకోండి, మీకు నచ్చితే మళ్ళీ చేసుకోండి. ఒకవేళ చేసుకున్న తర్వాత చేదుంది నచ్చలేదు అంటే మళ్ళీ మీకు వేస్ట్ అవుతుంది కదా, అందుకని చెప్తున్నాను. నేనైతే సమ్మర్ వచ్చినప్పుడు ఇవన్నీ పెట్టుకుంటానండి. కొన్ని రుచికి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కనుక బాగుంటాయి. వీటికి ఈ చక్రాలకి ఉప్పు, పసుపు, పెరుగు కావాలండి. ఒక పెద్ద గిన్నెలోకి మనం చక్రాల్లా తరుక్కున్న ఈ ముక్కలన్నిటినీ తీసేసుకోండి. ఎందుకంటే ఇవి మజ్జిగలో కొంచెం ఉడకబెడతామండి. పెరుగులో చిక్కటి మజ్జిగ కానీ పెరుగు కానీ ఏది వేసినా పర్వాలేదండి. నేనైతే డైరెక్ట్ పెరిగే వేసేస్తున్నాను, ఇక మజ్జిగ కూడా చేయలేదన్నమాట. ఈ ముక్కలకి ఎన్నున్నాయో రుచికి సరిపడినంత ఈ పెరుగు కూడా వేస్తాం కదండి, దానికి కూడా అనుగుణంగా సరిపడినంతగా వేసుకోవాలన్నమాట. ఉప్పు, పసుపు అవి. నేను ఈ పెరుగు ఒక 1/2 లీటర్ అంటే నేను వేసేస్తున్నాను ఇది డైరెక్ట్గా. చిక్కటి మజ్జిగైనా పర్వాలేదని చెప్పాను కదండి. కొంతమంది ఊర పెట్టుకుంటారు, బట్ దీనికన్నా ఇవైతే కనుక చాలా బాగుంటాయి అన్నమాట ఒరుగులు. ఇలా తీసుకున్నాక మళ్ళీ ఇందులో కొంచెము వాటర్ తీసేసుకుని దానిలో ఉన్న పెరుగంతా శుభ్రంగా తీసేలాగా ఈ వాటర్ తోటి మొత్తం తీసేసుకుని వీటికి రుచికి సరిపడినంతగా ఉప్పు అండి. ఇది చేదు కదా కాకరకాయ, కాబట్టి ఉప్పు ఒక్క చిటికెడు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. మళ్ళీ మీరు వేయించుకున్నప్పుడు వేయక్కర్లేదండి. ఒకవేళ మీరు వేసుకున్న ఉప్పు తక్కువ అయితే ఇవి వేయించుకున్న తర్వాత అప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు, చిటికెడు పసుపు అండి, 1/2 స్పూన్ పడుతుంది. ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని క్వాంటిటీ పెట్టి పసుపు కూడా అనమాట. సో వేసుకుని ఈ పెరుగు లేదా మీరు తీసుకున్న చిక్కటి మజ్జిగ ఈ ముక్కలన్నిటికీ చక్కగా కలిసేలాగా ఫస్ట్ మొత్తంగా కలిపేసేసుకోవాలండి. కలిపేసుకుని ఒక 5 minutes ఉంచిన తర్వాత అప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. సిమ్లో లేదా మీడియంలో అలా పెట్టుకొని ఇగోండి ఈ పెరుగంతా ముక్కలు కంటాక అప్పుడు స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో వీటిని నెమ్మదిగా ఉడకబెట్టుకోవాలండి. ఇవి ఫస్ట్ కొంచెం వీటిలో నేను పెరిగేసాను, ఎక్కువ వాటర్ లేవు కాబట్టి కొంచెం నీళ్ళు నేను పైన చల్లి పెట్టేశాను. సిమ్లో పెడితే కనుక మూత పెడితే ఇది అవ్వడానికి మీకు ఒక 20 minutes లోపలైతే అయిపోతుందండి. మూత పెట్టేసి ముక్కండి మరీ చిమిడిపోకుండా ఉన్నంతగా ఉడకాలన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మూత పెట్టేసి మధ్యలో తీసి కలుపుతూ మీరు వేరే పని చేసుకుంటూ కూడా ఇది చేయొచ్చండి. ఇవంత తొందరగా ఉడికిపోవు. ఇగోండి అలా కొంచెం మనం వేసిన నీరు, అందులో పెరుగు, అలా ఈ పెరుగులో చక్కగా ఈ కాకరకాయ అంతా ఉడికి దాంట్లోని చేదంతా
ఆల్మోస్ట్ తగ్గుతుందండి. బట్ దాని నైజం కాకరకాయ చేదే, కొంచెం చేదుగా అయితే ఉంటుందన్నమాట. ఇగోండి ఇంతవరకు అంటే ఉడికింది చూసారా, ఇంతవరకు ఉడికితే సరిపోతుందండి. ఉడికాక ఇది ఇలా ఇంతే ఉండాలండి, చిమిడిపోకుండా ముక్క ఇంతవరకు ఉడికితే చాలండి. ఇంకా స్టవ్ ఆపేసేసుకుని అప్పుడు మీరు మూత పెట్టేసుకుని ఉంచేసుకోవచ్చు. ఈ ఒరుగులు పెట్టుకునేటప్పుడు అండి, ఇవన్నీ ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు వీటిల్లో తేమ ఎక్కువ ఉంటుంది కదా, తడిగా ఉంటుంది కదా, ముద్దలాగా మీరు అలా ఎండపెట్టారంటే స్మెల్ వస్తాయండి. గోరుచిక్కుడు కానీ, బీన్స్ కానీ, కాకరకాయ కానీ. అందుకని ఈ మజ్జిగంతా ఓడిపోయేంత వరకు ఈ జల్లెడ లాంటి గిన్నెలో ఇదంతా ఓడిపోయేదాకా ఒక 1/2 అవర్ 1 అవర్ అంతేనండి, అంతవరకు ఉంచేసుకోవాలండి. ఇగోండి ఆ పెరుగు, ఉప్పు, పసుపు ఈ ముక్కలకంతా పట్టుకుని చేదు విరుగుతుంది అనమాట. ఇలా ఉంచుకుని మీరు ఒక రూమ్లో ప్లాస్టిక్ షీట్ కానీ కాటన్ బట్ట కానీ వేసుకుని అంత ముద్దలుగా అలా ఒక దగ్గర పోసేసేయకుండా ఒకటొకటిగా పేర్చుకుంటూ నీడ పట్టున ఉండనివ్వండి. ఎందుకంటే ఆల్రెడీ తడి ఉంది కాబట్టి ఇంకా ముక్కల్లో ఎండలో పైన పెట్టేస్తే దుమ్ము ధూళి అంటితే మళ్ళీ తినకుండా అయిపోతాయి. అందుకని ఒకటొకటిగా పేర్చుకుంటూ ఇవి ఆ రోజంతా ఇంట్లోనే ఉంచేసేయండి. ఇలా కొంచెం ఓపిక్గా మాత్రం పేర్చుకోవాలండి. ఒకదాని మీద ఒకటేస్తే వాసన వచ్చేస్తాయి, అందుకని ముందే చెప్తాను. ఇలా పేర్చేసుకుని రాత్రంతా కూడా ఇలానే ఉంచేసుకుని మర్నాడు పొద్దున వీటన్నిటినీ ఇలానే విడివిడిగానే ప్లేట్లలో లేదా ప్లాస్టిక్ షీట్లో పెట్టుకుని బాగా ఎర్రటెండలో ఆరబెట్టేసుకున్నారంటే ఇలా గలగలగలలాడే సౌండ్ వచ్చేంత వరకు ఎండిపోతాయండి. సో ఇలా ఎండిన ఈ ఒరుగులు సంవత్సరాల తరబడి నిల్వ ఉంటాయి. కాకరకాయ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వెళ్ళలేనప్పుడు, మార్కెట్లో దొరకనప్పుడు, కాకరకాయ వేపుడు తినాలనిపించినప్పుడు ఇమీడియట్గా తయారైపోయే ఆహార పదార్థం అన్నమాట. సో ఇలా రెడీ పెట్టుకుని వేయించుకున్న ఒరుగులని కొంచెము మూకుడులో నూనె పోసుకొని, వీటికి ఎక్కువ నూనె పట్టదండి, ఊరికేనే వేగిపోతాయి. మనం పచ్చివి నూనె పోస్తూనే ఉండాలి, వేయించడానికి ఎక్కువ నూనె పడతాయి కదా. ఇలా బాగా ఎండిపోయినవైతే నిమిషంలో వేగిపోతాయండి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు. ఇలా మీకు ఇప్పుడు కొన్ని చూపిస్తున్నాను. ఇలా వేయించుకోవాలి. పైన కారం వేసుకుని తినేసామంటే చాలా టేస్టీ క్రిస్పీ ఒరుగులు రెడీ అయిపోతాయి. కాకరకాయ వేపుల్లాగా అండి ఇవి. ఇగోండి ఇలా నిమిషంలో రెడీ అయిపోయి పొంగుతాయి. కొంచెంగా కనిపించిన అన్నీ ఇప్పుడు నేను అన్ని పెట్టినవి కొంచెంగా కనిపిస్తాయి ఎండిపోయిన తర్వాత. ఇవన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఉప్పు తక్కువ అనిపించినట్టయితే పైన కొంచెం ఉప్పు, ఎక్కువ కారం అండి, ఎందుకంటే చేదు కదా. సో అది కనపడకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువ కారమే పైన చల్లుకున్నారంటే చేదు విరిగి అన్నంలో తినచ్చు, ఎందులో అయినా స్నాక్స్గా మీరు కొంచెం చేదు తినగలిగే ఇంట్రెస్ట్ ఉంటే కనుక చేదుగా కూడా తినేసేయచ్చు. సో ఈ అద్భుతమైన ఒరుగులు మా ఇంట్లో అయితే చాలా టేస్టీగా నిజంగానే కుదిరాయండి, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. ఈ రుచికరమైన ఆరోగ్యకరమైన కాకరకాయ ఒరుగులు మీరు తయారు చేసి ఎలా కుదిరిందో చెప్పండి. ఇంకొక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. ఇవి ఇప్పుడు నేను పైన వేసాను కదండి, కారం అటువైపు పట్టదు కాబట్టి ఇలా మీరు కలిపేసుకున్నారంటే అటు ఇటు కారం కలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.